మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. మనము ఈ ప్రభుదినమైన ఆదివారమున ఆరాధన వర్తమానాన్ని ప్రభు నామములో మనం ఇందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక చెప్పండి సహోదరులారా. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు. నేను చెప్పండి మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చదువుబడిన లేఖనాల మీద ప్రభు దేవుని ఆశీర్వాదాలు ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖనాల ద్వారా ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మరొక భాగాన్ని కూడా నేను చదువుతాను, మీరు వినండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 13 నుండి 26 వచనాల వరకు చదువుతాను. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడునట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితీరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను గదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బర్బాను విడుదల చేయమని ఏకాగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసుని విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనో, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారేక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారు కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉన్న వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను ఎత్తుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ప్రభునందు ప్రియులారా, మనం ముందుగా చదువుకున్న లేఖనాలను బట్టి ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలి. ఇక్కడ మనము లూకాసు వార్త 23:13 నుండి 26 వచనాల్లో జరిగినది చూసినాము. అక్కడేం జరిగింది? ఆయన మీద నేరం మోపుటకు అవకాశం లేదని ఎవరు చెప్పారు? పిలాతే చెప్పారు. మరి ఇప్పుడు 3 సార్లు తీర్పు ఇచ్చినాడు. ఆ ప్రజలు పట్టుపట్టారట. న్యాయ వ్యవస్థలో ఉన్నవాడు, న్యాయాన్ని కాపాడవలసినటువంటి అతడు ప్రజలు అడిగినట్లుగా యేసు ప్రభుని సిలువ వేయుటకు అప్పజెప్పినారు. ఇది న్యాయాన్ని అన్యాయం చేసినట్టు. న్యాయకర్తకు యేసుక్రీస్తుకి న్యాయం తీర్పు తీర్చలేదు. అందుకనే లూకా గారు మరలా అపోస్తుల కార్యముల గ్రంథం రాసినప్పుడు
అతడు దౌర్జన్యం నొందెను, అన్యాయపు తీర్పు పొందినని యెషయా గ్రంథంలో ఉన్న మాటలు ఎత్తి ఆయన చెప్పటము జరిగింది. కాబట్టి పిలాతు వారు అరిగినట్టు తీర్పు తీర్చినారు. వారు అరిగినట్టు పిలాతు బరబ్బాను విడుదల చేశారు, యేసుని శిలువ వేసినారు. బరబ్బాను విడుదల చేయుట మంచిదే. ఎందుకనగా బరబ్బా బందిపోటు దొంగ, పాపిని విడుదల చేయుటకే ప్రభు వచ్చారు. కానీ తీర్పే, తీర్పు న్యాయంగా ఉండాలి. అన్యాయపు తీర్పు తీర్చారు. ఈ అన్యాయపు తీర్పు సహింపలేనిది. ఆయనలో తగిన నేరం ఏది లేదు, మరణానికి తగిన నేరం ఏమీ లేదు, కానీ మరణ శిక్షను విధించినారు. అందుకనే మరి కొరింథీయులకు పౌలు రాస్తూ, మీరు రొట్టుపాత్ర దగ్గర, రసపాత్ర దగ్గర అది పట్టుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ముందుగానే ఇలాగ చెప్పినారు. లోకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనమండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బ్రతికుండగా ముందుగా తన యొక్క మరణమును గురించి తన శిష్యులకి చెప్పినారు. నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను విసర్జించబడతాను, నేను చంపబడతాను, 3వ దినమున మృతుల్లోండి లెగిస్తానని ముందుగా ఆయన సజీవుడుగా ఉండగా చెప్పిన మాటను ఈరోజు మనం బల దగ్గర జ్ఞాపకం చేసుకుని ఆయనను ఘనపరచ బద్దులమై ఉన్నామండి. ఆయన మనము ఇంకాను లోకాసు వార్తలో మరొక మాట మనం ఆలోచన చేద్దాం. అది మొదటి ఆదివారం అండి. ప్రభు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజు ఆదివారం లేచారు. ఆదివారం లేచిన మొదటి ఆదివారమే ఒక మాట చెప్పబడిన మాటగా ఉంది. లోకాసు వార్తలో 24వ అధ్యాయములో 20వ వచనంలో ఈ మాట చెప్పబడిన మాట ఉంది. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించితిరో నీకు తెలియదా అని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ఇక్కడ మారు రూపములున్న యేసు ప్రభుతో తన శిష్యులు ఎమ్మాయము మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు యేసుని గుర్తెరగక, ఆయన సజీవుడని తెలుసుకొనక ఆయనతోటే మాట్లాడుతున్నారు. ఏమని? ప్రధాన యాజకుల అధికారులు ఆయనకు ఎలాగ మరణ శిక్ష వేశారో అది నువ్వు ఎరగవా, నీకు తెలియదా అని. ఎలా శిక్ష వేశారు? అన్యాయపు తీర్పు. ఆయనలో మరణమునకు తగిన ఏది లేదు, కానీ ఆయనను శిక్ష వేశారు. అలా వేశారు, కానీ ఆయన నిజంగా నిర్దోషి, నిష్కల్మషుడు, ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు. అందుకనే ఆయన్ని మనము ఆరాధిస్తున్నాం, ఆయన్ని మనం ఘనపరుస్తున్నాం. ఆయన నేరం చేసి చనిపోలేదు, నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు చనిపోయారు. నీ శిక్షను, నా శిక్షను ఆయన భరించినారు. అందుకనే ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన మహిమపరచ బద్దులమై ఉన్నాం. అట్లయితే ప్రియులారా, మనము 5 మాటల ద్వారా ఆయనను ఎలా ఆరాధన చేయాలి, ఆయనని ఎలా ఆరాధన చేయాలి అనే సందర్భాలను మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దామండి. మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. ఆరాధనకు ఎవరు యోగ్యులు? ఆయనే యోగ్యులు. ఎందుకనగా నేరము లేనివాడు మన నేరములకు అడ్డుపడినాడు కాబట్టి ఆయన యోగ్యుడు. ఆయన వధించబడిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
మనలను ఆయన రాజ్యంగా చేసినారు. అందుకు మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఒకప్పుడు విసర్జించబడిన వారం, పాపులము, నీచులము, దౌర్భాగ్యులం. ఇప్పుడు దేవుని చేత కనబడిన వారం, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలము ఆయనను ఘనపరచాలి. కాబట్టి స్తుతికి యోగ్యుడు, ఆరాధనక పాత్రుడు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, ఆయనకి స్తోత్రము కలుగును గాక. రెండవదిగా, ఆయన బల్ల దగ్గరికి చేరుతున్న మనం, అంటే పాపములు ఒప్పుకుని పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మము ద్వారా సంఘములోనికి చేర్చబడి ఆయనను ఆరాధిస్తున్న మన జీవితం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండాలి. ఇక్కడ రొట్టుపాత్ర, రసపాత్ర తీసుకుని మనము సాక్ష్య జీవితమును జీవించకుండా ఆయనను ఆరాధించుట వృధా. కాబట్టి సంఘములో ఆయన బల దగ్గరికి చేరుతున్న మనం బయట మన జీవితం ద్వారా దేవుని ఆరాధన కలిగించే వారంగా ఉండాలి. మనము కొన్ని విషయాల్లో మాట్లాడకుండా ఉండుట మంచిది, కొన్ని గొడవలకు వెళ్ళకుండా మంచిది, బూతులకి వెళ్ళకుండా మంచిది, ఏయమైన కార్యాలకు వెళ్ళకుండా ఉండుట మంచిది. ఎందుకనగా వెళ్ళినచో పాలు పంచుకోవాల్సి వస్తుందేమో, లేక అందులో పాలివారు భాగముగా ఉండవలసి వస్తుందేమో. కాబట్టి మనం అలాగా ఉండకుండా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి. మన జీవితం ప్రభువుకి సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్షి జీవితంతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. 1 పేతురు 1 అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనములు, అయితే మీరు చీకటిలో నుండి, అనగా పాపపు జీవితంలో ఉన్న చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశముగా ఉన్నామట. నీతిమంతుల వంశము మంది, రాజులైన వారము. మన ప్రభు రాజులకు రారాజు, మనము రాజులము. యాజక సమూహము, మనము పరిశుద్ధ యాజకులము. దేవుని యొద్దకు అనేకులను, అన్యజనులను ఆ అర్పణను తీసుకొచ్చి అర్పించేటువంటి యాజకులము. కాబట్టి యాజకులము. తర్వాత మనము పరిశుద్ధ జనము. మనం ఎవరమండి? ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారము. లోకస్తులుగానే నడటం మన వల్ల కాదు, ఇక మనం కుదరదు. అలా ఉంటే మారు మనసు లేదు. కాబట్టి రక్షించబడిన మనము లోకమునకు వేరుగా బ్రతుకుతున్నాము. బ్రతకవలసిన వారం, లోకస్తులతో కలిసిపోయి నడిచే వారము కాం. అలా నడువుటకు ఇక మన మీద ఎలాంటి అధికారము లేదు. ఇప్పుడు మనము ప్రభుతో రాజులము, ప్రభుతో యాజకులము, ప్రభు ప్రజలము, ప్రభు సొత్తైన వారము. చీకటిలో నుండి వచ్చాం, ఏర్పరచబడిన వారముగా ఉన్నాం. కాబట్టి మన సాక్ష్య జీవితంతో మన ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. మూడవదిగా మనము ఇబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము ఇలాగా చెప్పబడి ఉంది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. ఇప్పుడు మనము మన గురి, మన జీవితం యేసు ప్రభువు మీదనే మన లక్ష్యం. యేసు ప్రభువు మీదనే మన లక్ష్యం ఉంచుకొని మన జీవితంతో ప్రభువుతో మనం ఆరాధించాలి. యేసు ప్రభువుతో మనం జీవించాలి. మీకు తెలుసు కదా, మన పేతురు గారు తెల్లవారుజామున యేసు ప్రభు భూతమని అనుకున్నాడు, సముద్రం మీద నడిచొస్తున్నటువంటి యేసు ప్రభువుని. ఆ తర్వాత ప్రభువేను గుర్తెరిగిన తర్వాత, నేను కూడా నీటి మీద నడిచి వస్తానికి దయచేయి ప్రభు అని అడిగితే, రా పేతురు అన్నాడు. నీటి మీద ప్రభువుతో దిగినాడు, కానీ గాలిని చూసి మునిగిపోయినాడు. మన లక్ష్యం ప్రభువు మీద ఉండాలి, గాలి మీద ఉండకూడదు. లోకము నుండి వేరయ్యాము. మనము
ప్రభువు మీదనే మన లక్ష్యం ఉంచి ప్రభువుతో మనం ఆరాధన కలిగిన వారంగా, ప్రభువుతో జీవించు వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక మనము 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో సత్యముతో ఆరాధించాలి. మీరు నేను రైలు బండి ఎక్కాం. రైలు బండి పట్టాల మీద ఉన్నంత సేపు అందులో మనం ఇంటిలో పడుకున్న దానికంటే ఆదమర్చి పడుకుంటాం, ఎంతో నెమ్మది. అది పట్టాల మీద వెళితే మనకు ప్రాణహాని లేదు. పట్టాలు తప్పిందిరంటే ఇక మన బ్రతుకు గాలి అయిపోయింది కదా. పోతే చనిపోయినా చనిపోతాం, కాలు చేతులన్నీ ఇరిగిపోతాయి. ఎంత ప్రమాదమో. పట్టాల గుండా వెళ్ళిన రైలు బండి అంత క్షేమమో, ఆరాధికులమైన మనము వాక్యము గుండా సత్క్రియలు చేసి నడవటం అంత క్షేమం. అందుకనే మనము నూతన సృష్టి చేయబడ్డాం. రైలు బండి తయారు చేయబడింది ఒక మనిషిని ద్వారా, ఒక సైంటిస్ట్ ద్వారా. మనం యేసు ప్రభు ద్వారా నూతన సృష్టి చేయబడ్డాం. పాతవి గతించినవి, లోకము నుండి వేరే వంశములోనికి ఏర్పరచబడిన వంశంలోనికి వచ్చిన వారం. కాబట్టి రైలు బండి ఎంత క్షేమంగా వెళ్తుందో, నీవు నేను వాక్యం ప్రకారంగా నడవటానికి సృష్టించబడ్డాం. కాబట్టి అలాగనే నడాలి. సత్యంతో ఆరాధన అంటారు దాన్ని, సత్యంతో ఆరాధన. ఇందాకే 2 మాటలు మీరు చెప్పారు. అవి అసత్యంలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు చేసే క్రియ. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఇందాక కూడా ఒక మాట చెప్పావు, దేవుని సొత్తులు అంటే సాల్తీలు నువ్వు వాడుకుంటున్నావు, దేవుని పనిముట్లు తిన్నావు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు అనుకొని వేరే వాటికి వెళ్ళడం చాలా భయంకరం. గుర్తుపెట్టుకోవాలి. మనం జరిగేవన్నీ పక్కనే జరుగుతున్నాయి. మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అర్థమైంది కదా. లేనిచో మనం దేవుని ఎదుట తీర్పుకు గురవుతాము, అక్కడ శిక్షించబడే అవకాశం ఉంది. కాబట్టి సత్యం గుండా వెళ్ళాలి. మన పరలోకం, మన జీవితం పరలోకం వెళ్ళాలంటే సత్యము గుండానే వెళ్ళాలి. ఇందుకు వాక్యం చదువుతాను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మన కొరకు రక్తమును చిందించినాడైనా ఆ రక్తధారల యందు విశ్వాసం ఉంచినాము. పాపిని దేవాన్ని నమ్ముకున్నాము. ఇప్పుడు నూతన సృష్టి చేయబడ్డాం. ఆయన పని. ఎందుకు నిన్ను రక్షించాడు? నీవు సత్యంతో ఆరాధన, సత్యంతో నడుస్తావని. గతంలో ఇల్లు కడితే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చెప్పాలా? సిద్ధాంతి దగ్గరికి. ఇప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఇప్పుడు వివాహానికి ఎక్కడికి వెళ్ళాలి? పంతుల దగ్గరికి. ఇప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు కాబట్టి దైవజనుడి దగ్గర ఒక రోజు పెట్టుకోవాలా. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకనగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మన గృహాన్ని బట్టి దేవునికి ఆరాధన జరగాల, మన వివాహాన్ని బట్టి దేవునికి ఆరాధన చేయాలా. అందుకనే మీకు కొన్ని మాటలు హెచ్చరిక చేశాను మొన్న, జ్ఞాపకం ఉందా? గతంలో మీకు తెలియదు కాబట్టి ఎక్కడికో వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పాను. అది మీతోటే పెట్టుకోకండి, మీ ఇంట్లో చెప్పాలా. మీ ఇంటిని మార్చాలి మీరు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టునన్నారు. సహోదరులమైన మనమందరం వాక్యం ఈరోజు ఏది చెప్తుందో అది ఇంటికాడ చెప్పుకొని ఇంటిలో ఉన్న వారిని ఆ రక్షణలోనికి, ఆరాధనలోనికి నడిపించాలి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళేది నీవు ఒక్కదాంతో జరగదు కదా, ఎవరో ఒకళ్ళు వాళ్ళు చెప్పాలి. మనం ఇంకా అక్కడ దానికి వెళ్తానికి వీరలేదని మార్చాలి.
మీరు ఈ రొట్టె పాత్ర తీసుకొని కొందరిని మీరు మార్చేవారైతేనే యోగ్యులుగా ఉంటారు. ఏమోనండి వాళ్ళు రమ్మన్నారండి నేను వెళ్తానండి అన్నావు అనుకో, ఇక నీలో సత్యానికి పవర్ ఏది? దేవుని సృష్టికర్త మాటకు పవర్ ఏది? నీ జీవితం నీరు గారిపోతుంది. అలా ఉండకూడదు. నీవు రోషం కలిగి ఇంటిలో ఉన్న వారిని మార్చాల, ఈదులో ఉన్న వారిని మార్చాల. కాబట్టి ఏ క్రియలకు అసత్యానికి ఒప్పుకోకూడదు, సత్యానికి ఒప్పుకోవాలి. అప్పుడే దేవునికి మహిమ జరుగుతుంది. లేనిచో నీవు ఆ దీపం వెలిగించంటే కొంచెం కింద పెట్టారట, అలాంటి కొంచెం కింద మంచం కింద పెట్టిన రీతిగా అయిపోతుంది. కాబట్టి నువ్వు వెలిగించాల. నీవు ఆత్మలో బలపరచబడి ఇతరులను ఆత్మలోనికి నడిపించాలి. నువ్వు సత్యాన్ని అనుసరించి వాళ్ళకి మాదిరి చూపించి వారిని సత్యంలో నడిపించాలి. నేను అలాగే చేశాను. మా తల్లిదండ్రులు మారారు. మా తల్లిదండ్రులకు ముందు సత్యం తెలియదు, వారు మార్పు కలిగినారు. యేసుప్రభు ఫోటో ఇంకొకళ్ళ ఫోటో పక్కన పెట్టేవారు. నేను సత్యం చెప్పిన తర్వాత ముందుగా ఆ ఫోటోలు తీసేశారు. మరి ఇదేంటయ్యా అని అడిగేవారు మా డాడీ నన్ను ప్రతిదాన్ని. బైబిల్లో ఏముందంటావు అనేవారు. ఇలా ఉంది అని చెప్పేవాళ్ళం. అలాగైతే మానేద్దాంలే అనేవారు. కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి వాటికి వారు ఏదో పంపుతుండేవారు, వారికి ఏదో సందాలు పంపుతుండేవారు, ఏదో పంపుతుండేవారు. అవన్నీ మానేశారు వారు మానేశారు. ఇక ప్రయాణాల విషయంలో కూడా నేను చెప్పినట్టుగానే వెళ్ళేవారు. వారు మారు మనసు పొందినారు. శరీర బలహీనతను బట్టి వారు చనిపోవటం జరిగింది, కానీ సత్యాన్ని గ్రహించగలిగినారు. మనం అలా ఉండాలి, మనం ఎలగాలి, ఇతరులను వెలిగించాలి. మనం సత్య మార్గంలో నడవాలి, సత్య మార్గంలో నడిపించాలి. అలాంటి నడిపింపులో మనం ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉన్నాము. ఇక 5వదిగా మనమే దేవుని ఆలయముగా మారిపోవాలి. మనం ఆరాధనకు నిలయముగా ఉండాలి. అందుకని ఈ వచనం మీ అందరికీ తెలిసిందే, కొత్త వచనమేమీ కాదు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మనం ఎరుగుదుము అని అర్థం. అర్థమైందా? మనం ఎవరము ఇప్పుడు? దేవుని ఆలయము. మీరు అనుకోవచ్చు, మీరు చర్చికి రండి అక్కడ మీకు తెలుస్తుందని. అది ఇంకొక క్రియ. ముందు ఇంటి దగ్గర నీలోనున్న ఆలయం, నీవే దేవుని ఆలయం కనుక నీలోనున్న యేసు ప్రభుని పరిచయం చేయాల. ఆ తర్వాత వారిని ఏం చేయాలి? మందిరానికి నడిపించాలి. అట్లయితే ఈ వచనం ప్రకారంగా నీవు నేను సహోదరులు మనం అందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాం. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన నడిపించేవాడు. ఆయన ఈ బైబిల్ అంతటిని మనకు బోధిస్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మరొక మాటలో చెప్తున్నాం. మనం ఏమన్నాం? ఆయన పత్రిక అయి ఉన్నాం. మరొక వాక్యంలో ఉంది, గతంలో మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు ప్రభునందు అంటే యేసుక్రీస్తు సత్యమునందు మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? ప్రభునందు వెలుగై ఉన్నాం. కాబట్టి మనము సాక్ష్య జీవితంతో ఆరాధించాలి, ప్రభువుతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, ఆలయమై ఆరాధించాలి, పత్రికై ఆరాధించాలి, వెలుగై ఆరాధన చేయాలి. మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. అందుకని తీయన మాటలు మీకు చెప్పట్లా. అలాగేనండి అమ్మ, అలాగేనండి అయ్యగారు అంటలా. సహోదరుడా అలా కాదు అంటున్నాను, సహోదరి అలాగ కాదు అంటున్నాను. అవును, మీకు ముందుగా ఇక్కడ వాక్యం చెప్పిన వారు అసత్యం చెప్పారు. వారు సత్యమైన పునాది మీలో వేయలేదు. ఇదేదో కట్టారులేండి, కానీ సత్యం మీలో వేయలేదు. మేమిప్పుడు నిజమైన సత్యం మీలో బోధిస్తున్నాము.
కాబట్టి ముందున్న మనసులాగానే మీ మనసు ఉంటుంది. కాదయ్యా సహోదరుడా సహోదరి అంటున్నాం. అందుకు ఇప్పుడు నేర్చుకునే వారంగా ఉన్నారు. నేర్చుకోవాలి. మీరు ప్రభువుని బాహుగా ఘనపరచాలి. ప్రభువు ఈ వాక్యము ఆరాధికులమైన మన హృదయంలో నింపి బలపరచును గాక. ఆమేన్. ఆయనకే ఆరాధన కలుగును గాక. ఆమేన్.